నమస్తే నేను మానస తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కథమం A6 న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సిరిసిల్లలో నీటి సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు సిరిసిల్ల డివిజన్లో ప్రజాప్రతినిధుల తీరుపై వీఆర్ఓల ఆగ్రహం దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన అబద్ధాల సర్కారుకు బుద్ధి చెప్పండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆకుల ప్రకాష్ విధి నిర్వహణలో ఉన్న వీఆర్ఓలపై ప్రజాప్రతినిధులు దురుసుగా ప్రవర్తించడంపై డివిజన్లోని వీఆర్ఓలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దూషించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సిరిసిల్ల నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. సిరిసిల్ల డివిజన్లోని వీఆర్ఓలు రెవెన్యూ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామ వీఆర్ఓ రెవెన్యూ అధికారులపై సర్పంచ్ భర్త ప్రభుత్వ ఉద్యోగి వర్కుట్టి మల్లేశం ఫోన్లో అసభ్యంగా దూషిస్తూ బెదిరింపులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. మల్లేశంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ అధికారుల సంఘం సిరిసిల్ల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయం ముట్టడించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారుల సంఘం మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల పట్ల ప్రజా ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న తమ పట్ల బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు ఏలుసాని ప్రవీణ్, విజయ్ కుమార్, వెంకటస్వామి, గోపాల్, డివిజన్లోని అన్ని మండలాల నుండి అధికారులు పాల్గొన్నారు. అన్ని వేళలా ఉంటూ మీ ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడి పరిష్కారం చేస్తారని మీకు మీ నాయకులకు మా కుటుంబ సభ్యులందరికీ హామీ ఇస్తున్నారు. 13వ తేదీ నాడు విధి నిర్వహణలో భాగంగా మా ప్రవీణ్ అనే వీఆర్ఓ గాలిపల్లి గ్రామంలో విధులు నిర్వహిస్తుండగా సర్పంచ్ భర్త అయినటువంటి మల్లేశం గారు హెడ్ మాస్టర్ గారు జవహర్పేట హెడ్ మాస్టర్ గారు మా వీఆర్ఓ ప్రవీణ్ గారికి ఫోన్ చేసి నాకు చెప్పకుండా గ్రామంలోకి ఏ విధంగా వచ్చావని చెప్పేసి అసభ్య పదజాలంతో తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఆయన విధులకు ఆటంకం కలిగించి ఆయనను మానసికంగా అగౌరవపరిచినందుకు ఆయన మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి నిన్న సాయంత్రం మేము ఉద్యోగుల జాయింట్ యాక్షన్ పక్షాన ఈరోజు ధర్నా కార్యక్రమం మరి అదేవిధంగా ఆర్డీఓ గారికి మెమోరాండం సమర్పించాలనేటువంటి ఆలోచన కొద్దీ నిన్న మాట్లాడుకొని ఈరోజు ఆర్డీఓ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ విధంగా ప్రవర్తించినటువంటి సర్పంచ్ భర్తపై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా వేములవాడ మండలంలోని రుద్రారం గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి కట్ట సత్తయ్య గౌడ్ గారు కూడా ఆ గ్రామ రెవెన్యూ అధికారిపై తన ఇష్టం వచ్చినట్లు తన నోటికి ఎంత వస్తే అంత అసభ్య పదజాలంతో బాగా ఇబ్బంది పెట్టి గురి చేసినటువంటి సంఘటన జరిగింది. దీనికి మేము రెవెన్యూ ఉద్యోగులందరం కూడా చింతించి ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించి ఆర్డీఓ గారికి మెమోరాండం సమర్పించి అట్టి వ్యక్తిపై కూడా వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్టి వ్యక్తులు మా ఉద్యోగులకు మేము 24 గంటలు కష్టపడుతున్నాం, గ్రామాలలో ఉంటున్నాం. రెవెన్యూ వ్యవస్థ అంటేనే మేము పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు సర్టిఫికెట్లు ఇవ్వడంలో మేము పాత్ర పోషిస్తున్నాం. గ్రామాలలో ఏది మంచి జరిగినా చెడు జరిగినా వాటన్నిటికీ కష్ట సుఖాలను వచ్చి మేము అన్నిటికీ కూడా సిద్ధమై ఉండి గ్రామాలలో పనిచేస్తున్నాం. మాకు ఏది జరిగినా కూడా పట్టించుకునేటువంటి నాదుడు లేడనేటువంటి సమయంలో మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టిరు కాబట్టి ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించి సార్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంకోరైనా ప్రవర్తిస్తే మంచిగా ఉండదని చెప్పేసి మేము రెవెన్యూ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన తెలియజేస్తూ కోహెడల మండలంలో అయితేనేమి ఇల్లంతకుంటలో ఇక్కడ మన వేములవాడలో ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా భూసేకరణను సర్వే చేస్తున్న రెవెన్యూ ఉద్యోగి ప్రవీణ్ గాలిపల్లిలో భూగర్భ జల శాఖ వారు వచ్చి నీటి వనరుల గురించి పర్యవేక్షిస్తున్న సమయం లోపల గాలిపల్లి సర్పంచ్ గారి భర్త మల్లేశం టీచరు అతనికి ఎలాంటి సంబంధం లేకున్నా సర్పంచ్గా చెలామణవుతూ సర్పంచ్ గారిని పక్కన పెట్టి ఆమె తరపున ఇతనే మొత్తం వకాల్తా పుచ్చుకొని ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి
మా రెవెన్యూ ఉద్యోగి గ్రామ రెవెన్యూ అధికారి ప్రవీణ్ కుమార్ గారిని వేధింపులకు గురి చేస్తూ నీ కులం ఏంటిరా అని చెప్పేసి మాట్లాడి ఎస్సీ అంటే ఓహో నువ్వు ఎస్సీ వానివా అని చెప్పేసి మాట్లాడుతూ గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. అదే భాగంగా అందులో భాగంగానే మొన్న శనివారం నాడు భూగర్భ జల శాఖ వాళ్ళు వచ్చి సర్వే చేస్తున్న క్రమంలో ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు భూ సర్వే చేస్తున్న క్రమంలో నాకు తెలియకుండా వచ్చిన రెవెన్యూ అధికారి నీవు ఎవడరా, నాకు చెప్పకుండా చీమ కూడా నా ఊర్లోకి రావద్దు, రాష్ట్రపతి కూడా నా ఊర్లోకి రావద్దని చెప్పేసి మాట్లాడుతూ అసభ్య పదజాలంతో దూషించి అది మాటలకు అందది చేతితో రాయలేని పరిస్థితిలో ఉన్నాం. దూషించి నా ఊర్లో అడుగు పెట్టద్దని చెప్పేసి మరలగొట్టిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఎంత మాట్లాడితే అంత చెల్లుతుందని అనుకుంటున్నారు. ఖబర్దార్ అక్రమ నాయకులారా, సక్రమ నాయకులను మేము గౌరవిస్తాం, మమ్మల్ని గౌరవించిన వారిని మేము కూడా గౌరవిస్తాం. అక్రమంగా మాపై జుల్ముతోని మమ్మలను వేధించి నానా బూతులు తిట్టి మా వీధులకు ఆటంకపరిచిన రెవెన్యూ ఉద్యోగులను ఇక్కడ రుద్రారంలో మరియు గాలిపల్లిలో మరియు కోహేల్లో ఇలా పునరావృతం అవుతున్నాయి. కాబట్టి మేమందరం ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులమంతా ఏకమై ఇవి మళ్ళీ జరగకుండా వీళ్ళపై కఠినంగా చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళని అరెస్టు చేసేంత వరకు దాకా మా ఉద్యమం ఆపం. ఒకవేళ కనుక కేసులు బుక్ చేయకపోతే తాత్సారం చేస్తే మాత్రం మేము కంప్లీట్గా రెవెన్యూ ఉద్యోగులను పిన్ డౌన్ చేస్తూ సహాయ నిరాకరణ చేస్తూ సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ మేము మా అధికారులను వేడుకుంటూ వారిపై క్రిమినల్ కేసులు బుక్ చేసి అట్రాసిటీ కేసులు. స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి గ్రామంలోని చెత్తను డంపు యార్డుకు పంపించడంతో గ్రామంలో పరిశుభ్రత నెలకొంటుందని సిరిసిల్ల ఆర్డీఓ భిక్షానాయక్ అన్నారు. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయానికి స్వచ్ఛ భారత్లో భాగంగా మొదటి విడతగా ట్రై సైకిళ్లు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆర్డీఓ భిక్షానాయక్ మాట్లాడుతూ గ్రామాల్లో తడి పొడి చెత్తను వేరు చేయడానికి స్వచ్ఛ భారత్లో భాగంగా ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ పంచాయతీ సెక్రటరీలకు అప్పగించడం జరిగిందని అన్నారు. ట్రై సైకిళ్లతో హరితహారంలో భాగంగా పెంచిన మొక్కలను నీరు అందించడానికి కూడా ఉపయోగించాలని భిక్షానాయక్ కోరారు. విలేజ్ శానిటేషన్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీల ద్వారా ప్రతి వార్డులో ఉన్నటువంటి కమిటీలు ఈ చెత్త ఏదైతే గ్యాదర్ చేస్తామో తడి చెత్త పొడి చెత్తను డంప్ యార్డుకి పంపించడం జరుగుతుంది. తద్వారా గ్రామంలో పరిశుభ్రత వాతావరణం ఏర్పడాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన. అందులో భాగంగా ఇప్పుడు మనకు మొదటి విడతగా ట్రై సైకిల్స్ కొన్ని పంపించడం జరిగింది. వీటిని ఆర్డబ్ల్యూఎస్ వారి నియమ నిబంధనల మేరకు వెంటనే గ్రామ పంచాయతీలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సంబంధిత అధికారులతో చర్చించి 1-2 రోజుల్లోనే ఇక్కడ వేస్ట్ కాకుండా గ్రామాలకు వెళ్ళిపోయినట్లయితే వారి యొక్క ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి 1-2 రోజుల్లో వీటన్నింటినీ కూడా ఆయా గ్రామ పంచాయతీ ప్రజలకు, సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దయచేసి సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ ట్రై సైకిళ్లను ప్రాపర్గా ఉపయోగించుకొని అవసరమైతే హరితహారం మొక్కలకు నీళ్లు పోయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఖాళీ టైం ఉన్నప్పుడు. లేదా ఆ చెత్త డంప్ చేసేసి ఇందులో కొన్ని డ్రమ్ములు పెట్టుకొని హరితహారం మొక్కలకు నీళ్లు పోయడానికి కూడా ఉపయోగించుకోవడానికి కూడా ఈ ట్రై సైకిల్ పనిచేస్తుంది. ఉపాధి హామీ ద్వారా కూడా ఆ మొక్కలకు నీళ్లు పోయడానికి ప్రతి మొక్కకు నెలకు ₹5 చొప్పున ప్రయోజనం ఉంది. కాబట్టి అవసరమైతే చెత్త అయిపోయిన తర్వాత ఈ ట్రై సైకిళ్ళ ద్వారానే గ్రామము సరౌండింగ్లో ఉండేటువంటి పెంచిన మొక్కలకు నీళ్లు పోసినట్టయితే గ్రామం అంతా పచ్చగా ఉండి గ్రామ పరిసరాల్లో మంచి కాలుష్యం లేకుండా ఉంటుంది. కాబట్టి సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు ముఖ్యంగా ఈ యొక్క విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి చెట్లు నాటడం మరియు గ్రామ పరిశుభ్రత మీద శ్రద్ధ కనబడతారని కోరుకుంటున్నాను. విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన బోరు మోటార్ను టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు ప్రారంభించారు. సిరిసిల్ల 24వ వార్డులోని ఏర్పాటు చేసిన బోరుబావుకి మోటార్ను టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం స్థానిక కౌన్సిలర్ కల్లూరి రేణుకారాజులు చేస్తున్న కృషిని అభినందించారు. 8 లక్షల నిధులతో పాఠశాల కాంపౌండ్ నిర్మాణం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా కల్లూరి రేణుకారాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సామన పావని, కౌన్సిలర్లు గుండ్లపల్లి పూర్ణచందర్, బింగి రాంబాబు, టీఆర్ఎస్ నాయకులు ఆకునూరి శంకరయ్య, సామల దేవదాస్,
అన్నారపు శ్రీనివాస్, బండారి శ్యాంసుందర్, నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జనపాల శంకరయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిరిసిల్లలో నూతనంగా నిర్మిస్తున్న మండలేశ్వర స్వామి ఈదారమ్మ దేవాలయాన్ని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు సందర్శించారు. సిరిసిల్ల పట్టణంలోని కల్లూరి రేణుకారాజులకు చెందిన 24 వార్డులో నూతనంగా నిర్మిస్తున్న మండలేశ్వర స్వామి ఈదారమ్మ దేవాలయాలను టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నరసింహారావులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని దేవదాస్, కౌన్సిలర్లు గుండ్లపల్లి పూర్ణచంద్ర, బింగి రాంబాబు, టీఆర్ఎస్ నాయకులు ఆకునూరి శంకరయ్య, సామల దేవదాస్, అనారపు శ్రీనివాస్, బండారి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న 10వ తరగతి విద్యార్థుల అల్పాహారం కోసం కరీంనగర్ జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ సెక్రటరీ కొత్తపల్లి శ్రీనివాస్ 10,000 అందజేశారు. సిరిసిల్ల పట్టణంలోని 24వ వార్డులో గల ప్రభుత్వ పాఠశాలలో టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నరసింహారావులు సందర్శించారు. ఈ సందర్భంగా కొండూరి రవీంద్రరావు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న 10వ తరగతి విద్యార్థుల అల్పాహారం కోసం కరీంనగర్ జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ సెక్రటరీ కొత్తపల్లి శ్రీనివాసరావు 10,000 రూపాయలు అందజేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని దేవదాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జనపాల శంకరయ్య, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు కల్లూరి రేణుకరాజు, గుండ్లపల్లి పూర్ణచందర్, బింగి రాంబాబు, టీఆర్ఎస్ నాయకులు ఆకునూరి శంకరయ్య, సామల దేవదాస్, అన్నారపు శ్రీనివాస్, బండారి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. వెంకటపేట హై స్కూల్కి రావడానికి కారణం మన గౌరవ మంత్రివర్యులు, మన నాయకులు కేటీ రామారావు గారు ఇక్కడ మంచినీళ్ళ ఎద్దడి ఉంది, కొరత ఉన్నదంటే 2 బోర్లు మోటార్లు మంజూరు చేయడంతో పాటు 8 లక్షలతో ప్రహారీ గోడ కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా వారు శాంక్షన్ చేయడం. ఎందుకంటే సేఫ్టీ మెజర్గా కాంపౌండ్ వాళ్ళు ఉండాలి. ముఖ్యంగా ఇలా 70% అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా ఉండాలని 8 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. వారికి స్కూల్ యాజమాన్యం తరఫున, మా కౌన్సిలర్ సోదరిమణి తరఫున, మా తరఫున అందరి తరఫున మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలకి ఖచ్చితంగా తీసుకుపోతాం. అదేవిధంగా ప్రత్యేకంగా పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ వహించి రిజల్ట్స్ మంచిగా రావాలి అని 10th క్లాస్ స్టూడెంట్స్కి స్పెషల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు ఈవినింగ్ సమయంలో. అయితే పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి తిండికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అలసిపోతారు. కాబట్టి ఇది గ్రహించుకొని మా సోదరిమణి రిక్వెస్ట్ మీద సోదరుడు కొత్తపల్లి శ్రీనివాస్ గారు ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు ఈ స్పెషల్ క్లాసెస్కు అల్పాహారం కూడా వారి ద్వారా అరేంజ్మెంట్ ప్రత్యేకంగా వారు ఈ పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఆలోచనతో ఇది వారు సహకారం అందిస్తూ ఉన్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా. అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్న టీఆర్ఎస్ సర్కారుకు సెస్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆకుల ప్రకాష్ అన్నారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సెస్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అధ్యక్షతన కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆకుల ప్రకాష్ ఎన్నికల పరిశీలకులుగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క పని కూడా పూర్తి చేయకుండా అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. రాబోయే సెస్ ఎన్నికలో టీఆర్ఎస్ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ప్రకాష్ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బుర్రా నారాయణగౌడ్, మడుపు శ్రీదేవి, కొండా స్వరూప, కత్తెర చొక్కారం, తిరుపతి రెడ్డి, వైద్య శివప్రసాద్, గజబింకా నారాయణ, ఆకునూరి బాలరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్లో గట్టి పనిచేసి గెలిపిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు.
ఇక ఎన్నికలు ఒకవేళ ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా మరి ప్రలోభాలకు మనకు అధికార పార్టీ ఓటర్ల ప్రలోభాలకు గురి చేయకుండా ఎన్నికలు జరిపినట్టయితే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్తా ఉన్నాను. మరి కేసీఆర్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు అంతకుముందు హైదరాబాద్ బల్దియా ఎన్నికల్లో ప్రజలను అంటే భ్రమలో ఉంచుతూ ఉన్నాడు. ఆ భ్రమలు తొలగిపోయినాడు కేసీఆర్. పార్టీ కాదు, నిజంగా కేసీఆర్ ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్ బల్దియా ఎలక్షన్ల ముందు అక్కడి ట్యాక్స్ నల్ల బిల్లులు, తర్వాత హౌస్ ట్యాక్సులు అదొకటి ఇవన్నీ మాఫ్ చేసినాడు, అక్కడ ఎన్నికలలో గెలిచినాడు. అదేవిధంగా నిన్న మళ్ళీ ఖమ్మంలో అక్కడ వరంగల్లో ఖమ్మంలో అక్కడ కూడా ట్యాక్సులు అవి చెప్పి మాఫ్ చేసినాడు. అక్కడ కూడా రాయితీలు ఇచ్చి అక్కడ కూడా మళ్ళీ గెలవాలని ప్రజలలో భ్రమలు పెడతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ను, నిజంగా బల్దియాలలో మాఫ్ చేస్తే మరి గవర్నమెంట్ ఇచ్చేది ఏం లేదు. బల్దియా ఖజానా మీద భారం పడుతుంది. నువ్వు ప్రభుత్వం నుంచి ఇచ్చే రైతులు ఏం లేవు. అదే హైదరాబాద్లో బల్దియాలు కూడా నువ్వు మాఫ్ చేసినావు. హైదరాబాద్ బల్దియా ఖజానా మీదనే భారం పడుతుంది తప్ప నీకు మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఒరిగేది ఏం లేదు. నువ్వు సాధారణ ఎన్నికలలో రైతులకు రుణాలు మాఫ్ చేస్తా అని చెప్పి ఇంతవరకు నువ్వు రుణాలు మాఫ్ చేయలేదు. ఇవ్వాలంటే అంటే నీ ప్రభుత్వం ఖజానా పోతుంది కాబట్టి నువ్వు భయపడుతున్నావు. ఇక్కడ బల్యాలు ఏమైనా కానీ అక్కడ అభివృద్ధి గుంటుపడి అని చెప్పి నువ్వు బల్యాల మీద ఖజానా మీద భారం వేస్తున్నావు. ఇది నిజంగా ప్రజలను భ్రమలో పెట్టి ఓటు గెలవాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఇంకా వేరే పార్టీ ఎమ్మెల్సీలను డబ్బుకు కోట్లు డబ్బులు ఇచ్చి మరి అవినీతికి పాల్పడుతున్నాడు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని గొడ్డలి దెబ్బ కొడుతున్నాడంటే నిజంగా కేసీఆరే. నేను నిజంగా సిరిసిల్ల అర్బన్ ఓట్లను ఏం కొడుతున్నానంటే ఇక్కడ ఓటర్స్ వాళ్ళని ఏం కొడుతున్నానంటే కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని వారి మాయమాటలకు మీరు ప్రలోభాలకు లొంగకుండా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని మరి తప్పకుండా గెలిపించి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉండేది పోకూడబోతుందో, ఏదైతే ముఖ్యమైన వాగ్దానాలు చేసిందో కేజీటీ పీజీ కానీ 3 ఎకరాల భూమి కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇంక ఇటువంటి ఎన్నో వాగ్దానాలు చేసి రైతులకు రుణమాఫీ కానీ ఏది కూడా నువ్వు చేయలేకపోయినావు. కాబట్టి ఇటువంటి ఎన్నికలలో గెలిపిస్తే మన అనైనా ఫీల్ అయ్యి పశ్చాత్తాపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా సిరిసిల్ల అర్బన్గా డైరెక్టర్గా రానున్న వేసవి దృష్ట్యా గ్రామాల్లో నీటి కోసం ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు కోరారు. సిరిసిల్ల మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ దడిగల కమలాబాయ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండూరి రవీంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండూరి రవీంద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ప్రజలకు నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కోరారు. బోర్లు వేయడం ద్వారా ప్రయోజనం లేదని, ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ ఆరోగ్యపరంగా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జెడ్పీటీసీ పూర్మాని మంజుల మాట్లాడుతూ నీటి ఇబ్బందులకు తొలగించేందుకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల పనితీరుపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ మదన్ మోహన్, తహసీల్దార్ గంపా శంకరయ్య, అన్ని శాఖల అధికారులు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మంచి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తా ఉన్నారు. దానికి పరంగా మీరు కూడా ఏదైనా సలహా సూచనలు ఇచ్చి ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇంకా 4 మాసాలు మనం ఈ ఎత్తడి ఏదైతే ఉన్నదో దీన్ని అధిగమించవలసిన అవసరం ఉన్నది. కట్టెక్కాలంటే కనీసం జూన్ మాసం, ఫిబ్రవరి తీసేసినా కానీ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలు పోవాలి. 4-4.5 నెలలు దాటితే కానీ మంచినీళ్ళ సమస్య తీరదు. అది కూడా జూన్లో వర్షాలు పడతాయి. కాబట్టి మన గ్రామాల్లో కూడా ఇప్పటికే అంటే చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. మరి ఎంతవరకు మీరు చేసినట్లు నాకు తెలియదు. గర్భం దాల్చిన నుంచి డెలివరీ అయినాక పిల్లలకు వరకు కూడా అన్ని రకాల కేర్ తీసుకుంటా అన్నది ప్రభుత్వం. కాబట్టి మందుల రీత్యా నెల హాస్పిటల్ మన ఊరికే వచ్చి మందులు ఇస్తా ఉన్నారు, పౌష్టిక ఆహారం ఇస్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తున్నా కానీ మన ప్రజలు ఎంతో మీది మెరుగులు ఆ అందాలకే ముగ్ధులైపోయి మోసపోయి ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ అటు ఇటు తిరుగుతాం తప్ప ఇది మనం ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా యంగ్ సర్పంచ్ సోదరి మళ్ళీ చాలా యువకులు చాలా ఎంతో మంది ఉన్నారు. కాబట్టి
మన వాళ్ళకి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మన ప్రభుత్వం కల్పిస్తున్న వసతులన్నింటినీ కూడా పూర్తిగా సంపూర్ణంగా మనం వినియోగించుకుంటే డెఫినెట్లీ చాలా వరకు సమస్యలు ఉండవు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ రెండు సమస్యలు హెల్త్, ఎడ్యుకేషన్, చదువు అండ్ దెన్ ఈ మంచినీటి సమస్య ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ కాలంలో ఇవన్నింటిపైన కూడా దృష్టి సారించండి. 10th క్లాస్ పిల్లలకు ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మీ ఊళ్ళో బళ్ళల్లో వాళ్ళకు స్పెషల్ క్లాసెస్ అటువంటి పెట్టించి వాళ్ళను ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ చేపించి. ఎందుకంటే నేను చదువు కన్నా విద్య కన్నా పెద్ద ఆస్తి ఏది కూడా లేదు అని నమ్మే వాళ్ళలో నేను ఒకరిని. కాబట్టి ఆ చదువు ఉంటే అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్. కాబట్టి మన పిల్లలను, ఎందుకంటే మన కష్టాలు మన పడ్డ పాటలు మనం అన్ని గ్రహించుకొని అందరినీ కూడా మంచిగా ప్రయోజకులను చేయాలి, మంచిగా చదివియాలా. ఈ ఎగ్జామ్స్లో మంచిగా ఉత్తీర్ణులై మంచి మార్క్స్ తీసుకొని రావాలా. దానికి మీ సహకారం సర్పంచులు అందరూ కూడా, ఎంపీటీసీలు అందరూ కూడా స్పెషల్గా దృష్టి సారించాలని కోరుకుంటూ, కుల వ్యవస్థ ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉండవలసిందేనని షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల కమలాకర్ అన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల కమలాకర్ మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని, మిగతా వారితో సమాన స్థాయికి తీసుకుని రావడానికి రిజర్వేషన్ విధానాన్ని రాజ్యాంగం ద్వారా భారత ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే బాబా, ఎన్ రవి, రాజు, స్వామి, సుమలత, పావని, రంజిత తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా దళిత భోజనాలు చాలా మట్టుకు కూడా ఈరోజు వాళ్ళకు చర్చ అనేది జరుగుతున్న నేపథ్యంలో మరి మా యొక్క షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రం రాయడం జరిగింది. మరి ఈరోజు కరపత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు, మరి ఈ కులాలన్నీ కూడా మావే, ఇవన్నీ కూడా బహుజన కులాలని ఈరోజు చాటి చెప్పే విధంగా మేము ఇంకో మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం రావాలనే దిశగా ఈరోజు షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నది. అదేవిధంగా మరి ఎక్కడో ఈరోజు గుజరాత్లో మరి హార్దిక్ పటేల్ అనే వ్యక్తి, మరియు పటేల్ అనేటోళ్ళు ఒక 5% జనాభా కూడా లేరు, మరి వాళ్ళకు 17% రిజర్వేషన్లు కావాలని వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క అంశం చర్చనీయాంశం అయింది. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా కాపు నాడు అనే ఉద్యమం లేస్తుంది. మరి కాపులకు కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్ లేవాలట, మరి కాపులకు కూడా ఈరోజు బీసీలకు చేర్చుకోవాలట. మరి బీసీ సోదరులు మరి చాలా మటుకు కూడా అనేకమైనటువంటి 69 కులాలు ఉన్నటువంటి బీసీ కులాలు, మరి బీసీ కులాలు చేరితే మరి బీసీలు కూడా చాలా మటుకు కూడా అన్యాయమైపోతారు. అదేవిధంగా ఈరోజు మా సంఘము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పక్షపాతిగా పనిచేస్తున్నటువంటి సంఘము. అదేవిధంగా ఏ కులానికి కూడా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కులాలకు ఏం అన్యాయం జరిగినా ఈరోజు మా సంఘము ఊరుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా మన వేములవాడలో కూడా, కొండపేట మండలం కూడా, కరీంనగర్లో కూడా మరి ఓసీ సంక్షేమ సంఘం అని కూడా వాళ్ళకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు కావాలట. మరి రిజర్వేషన్లు ఏ విధంగా కావాలా మీకు? అదేవిధంగా మేము అడుగుతున్నాం, ప్రత్యేకంగా ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కావాలని మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జ్యుడిషియల్ విభాగంలో కూడా మాకు రిజర్వేషన్లు కావాలని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా తమిళనాడులో మాకు దళిత జడ్జి గారిని ఈరోజు కుల వివక్షతో ఈరోజు దూషణ జరుగుతూ ఉంది. అదేవిధంగా కులానికి రాను ఈరోజు కుల వివక్షత అనేది మేము తీసుకురావట్లేదు, మరి వారి కుల వివక్షతను తీసుకొస్తున్నారు. కాబట్టి మరి కుల వ్యవస్థ ఎవరైతే తీసుకొస్తున్నారో మరి వారందరికీ కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, చక్కటి రాజ్యాంగం ద్వారా అన్ని కులాలకు, అన్ని మతాలకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు, సకల సదుపాయాలు, సకల సౌకర్యాలు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ఈరోజు ముందుకు పోతున్నాం తప్ప వేరే ఉద్దేశం కొద్ది కాదు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం వస్తేనే ఈరోజు బాగుంటున్న ఉద్దేశం కొద్ది మా సంఘం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఏ కులానికి వ్యతిరేకంగా కూడా కుల వ్యవస్థ ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందే. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు ప్రకటించిండు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లతో పాటు ఈ భారతదేశంలో ఉన్నటువంటి నా ప్రజలు పాలితులుగా కాకుండా పాలితులుగా ఉండాలని చెప్పేసి ఏదైతే ఈ యొక్క భారతదేశంలో ఈ వ్యవస్థ
మీద పోరాటం చేసిండో దానిపైననే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత కోసం ఈ యొక్క ఉద్యమాలు చేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఎక్కడైతే అంచువేద ఉంటుందో అక్కడే పోరాటం పుడుతుంది. ఈ యొక్క పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండదండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా యొక్క రిజర్వేషన్లను తీసివేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగానే మేము దాన్ని అడ్డుకుంటామని చెప్పేసి దీనికోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఎక్కడికంటే అక్కడికి చాలా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సెస్ ఎన్నికలు రాజకీయ వ్యవస్థ కాదని, సహకార రంగంలో చాలా సేవా స్ఫూర్తి కలిగి ఉండాలని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు అన్నారు. సిరిసిల్ల పట్టణ టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సెస్ ఎన్నికల సన్నాహక సమావేశం స్థానిక సిరిసిల్ల ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్లలో వృద్ధాశ్రమం నెలకొల్పి వృద్ధులకు ఆసరాగా నిలవడమే కాకుండా సేవా స్ఫూర్తితో పలు కార్యక్రమాలు చేస్తున్న లగిశెట్టి శ్రీనివాస్కు సెస్ డైరెక్టర్గా పోటీ చేసే అర్హత ఉందని, సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్పై టీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నరసింహారావు, చిక్కాల రామారావు, సిరిసిల్ల సెస్ అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, వైస్ చైర్మన్ తౌటు కనకయ్య, ఆకునూరి శంకరయ్య, సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లు మరియు పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేసి ఈ ఎన్నికల్లో విజయం సాధించే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా మనకు సిరిసిల్లలో మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు. దాదాపుగా మున్సిపాలిటీ మొత్తం కూడా మన ఆధీనంలో. ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా మన మున్సిపల్ కౌన్సిలర్ దగ్గరికి వస్తారు. ప్రజలతో మమేకమై ఉన్నది కూడా మనమే. మనకున్న ప్రజెంట్ 18,000 ఓట్లు సిరిసిల్ల సెస్ టౌన్ సంబంధించింది. 18,000 ఓట్లను 33 వార్డుగా డివైడ్ చేయండి. డివైడ్ చేస్తూ ఏ వార్డుకి ఎన్ని ఓట్లు ఉన్నాయో వాళ్ళకి బాధ్యత చెప్పాలి. నీ వార్డులో ఎంతైతే పోలింగ్ అయిందో చిన్న ఒక్క ఓటు తగ్గకుండా బాధ్యత నీదే. రెస్పాన్సిబుల్ ఆయా కౌన్సిలర్కి, ఆయా పార్టీ అధ్యక్షుడికి, సెక్రటరీకి బాధ్యత చెప్పాలి. మీరు ఇప్పటి వరకు ఏదైతే బాధ్యత అప్పచెప్పిందో పూజ తప్పకుండా పనిచేసుకుంటూ వస్తున్నాం. అదే నమ్మకాన్ని మా మీద ఉంచండి. మీరు బాధ్యతలు అప్పచెప్పండి. ఈ రోజు మన పార్టీని మనం నమ్మి వచ్చిన లగిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించి సెస్ భవనంపై జెండా ఎగరేసే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ, అత్యధికంగా వైశ్యులందరినీ మెంబర్షిప్ ఇప్పించడం జరిగింది. మరియు మెడికల్లో సుమారు 200 షాప్ల పూర్తివి ఒకరిని కూడా లేకుండా నేను వ్యక్తిగతంగా 150 మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి భారీ మెజారిటీ రావడానికి, మరి ముఖ్యంగా 7వ వార్డులో పత్రిక ద్వారా మేము పూర్తి స్థాయిలో ఈ 7వ వార్డు మరియు మా మెడికల్ అసోసియేషన్ ద్వారా మరియు మా వైశ్య కమ్యూనిటీ ద్వారా ఒక ప్రత్యేక సమావేశాన్ని మా వైశ్యంలో ఏర్పాటు చేసుకుంటారు సార్. తప్పకుండా మీరు పెద్దలకి మన యొక్క వాయిస్తో పాటు మేము మెజారిటీ పెంచుకోవడానికి మరియు మాకు అప్పగించే బాధ్యతలో పూర్తి స్థాయి వర్క్ చేసి అఖండ మెజారిటీతో మనము కేటీఆర్ సార్ గారికి ఊహించిన విధంగా మెజారిటీ అందజేయడానికి మా వంతు ప్రయత్నం చేసి సభలో కూడా మా కౌన్సిల్ పక్షాన మా పక్షాన ఏ అభ్యర్థి ఉన్నా కానీ ముందుండి మనం గెలిపించుకున్న వాళ్ళ విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే లగిశెట్టి శ్రీ గారి నుండి కూడా మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే నిన్న మంత్రి గారు కూడా నాకు కూడా చెప్పడం జరిగింది. మన అభ్యర్థిగా లగిశెట్టి శ్రీనివాస్ నిలబెడుతున్నాము. మీ అందరూ కూడా అతన్ని గెలిపించి నా ముందుకు తీసుకురావాలని మంత్రి గారు చెప్పారు. అదే ప్రకారంగా నేను కూడా పనిచేస్తానని మొన్న కూడా అందరూ అన్నారు. అభ్యర్థి కాకముందుకే అన్ని విధాలుగా పనిచేస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా అదే విధంగా మీరు అందరూ పనిచేస్తారని నాకు తెలుసు. అలాగే టీఆర్ఎస్ పార్టీ అంటేనే తిరుగులేని రాజకీయ పార్టీ. ఎందుకంటే అన్ని విషయాలలో మనము చూస్తున్నాము టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా ముందుకు దూసుకెళ్తుంది. అదే విధంగా మన సిరిసిల్ల నుండి కూడా మన లగిశెట్టి శ్రీ గారు మనకు రాజకీయంగా తెలవమైన స్వచ్ఛంద సంస్థల్లో ఎన్నో కార్యక్రమాల్లో అందరికీ తెలుసు. కొత్త వ్యక్తి ఏం కాదు కాబట్టి మనమందరం అతన్ని గెలిపించుకునే బాధ్యత అనేది ఉంది. కాబట్టి పార్టీ నాయకులు కూడా మనం ఎలా ఇప్పుడు చెప్పినట్టు ఆకునూరి శంకరయ్య గారు చెప్పినట్టు ఎన్నికలు పెట్టినా మేమే గెలుస్తాం అంటూ నిరూపించినటువంటి నారాయణఖేడ్ ఉప ఎన్నిక ద్వారా అత్యంత భారీ మెజార్టీతో నారాయణఖేడ్ ఉప ఎన్నికను గెలిపించినటువంటి హరీష్ రావు గారు మరియు కేసీఆర్ గారు టోటల్ పార్టీ అందరికీ నేను శుభాభినందనలు తెలియజేస్తూ, ఇక ఈరోజు
క్యాండిడేట్లను కూడా ముందుకు తీసుకొచ్చినప్పటికీ ఎలా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సమన్వయంతో ముందుకు పోతూ మనం ఎట్లా దీన్ని సక్సెస్ చేశామో మొన్నటి మున్సిపల్ ఎన్నికలే మనకు నిదర్శనం. ఎప్పుడు మంత్రి గారు మన ప్రీతం నాయకుడు ఎప్పుడు ఏ క్యాండిడేట్ను నిర్ణయించినా సమిష్టిగా ముందుకెళ్ళడం మన బాధ్యత. మనందరం ఇంతకు ముందు అదే పద్ధతిలో మనం కోఆర్డినేట్ చేసుకుని ప్రశాంతంగా ఎన్నికలకు వెళ్ళినాం. ప్రతిసారి విజయం సాధిస్తూనే వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు సెస్కు జరిగే ఎన్నికల్లో మన నియోజకవర్గంలోని 4 మండలాల్లో ప్లస్ టౌన్ పరిధిలోని అన్ని డివిజన్లలో మన పార్టీ అభ్యర్థులను జయకేతనం ఎగరేసే దిశగా కోఆర్డినేషన్ కమిటీ ఇంటింటి నెంబర్ తొలగబట్టి చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ప్రతి ఇంటికి దాదాపుగా ఎక్కడైతే నిజంగా అందరూ పే చేసి ఇప్పుడు ఓటుకు ఎలిజిబుల్ ఉన్నారో దాన్ని బయటికి తీయాల్సిన బాధ్యత కూడా మనదే. దాన్ని ఒక 3 రోజులు అంటే ప్రణాళిక ఆల్రెడీ ఉంది. దాన్ని 3 రోజుల్లో మనం ఖచ్చితంగా ఇంటింటికి చేరి కరెక్ట్గా ఎక్కడైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లను ఆ వార్డు వైజ్గా దొరకబట్టుకుని తిరిగి ప్రచారం పెద్దల ద్వారా చేయించినప్పుడు కానీ లేదా మనం ప్రచారంలో ముందున్నప్పుడు కానీ దీన్ని కరెక్ట్గా వాడుకునేటువంటి కోసం అందరం కృషి చేయాల్సిందిగా మిమ్మల్ని ఈ వేదిక ద్వారా నేను పిలిపిస్తా ఉన్నాను. ఎందుకంటే బాధ్యత నాపై నమ్మకంతో చెస్ డైరెక్టర్ అభ్యర్థాన్ని ఖరారు చేసి నాపై భుజాలపై పెద్ద బాధ్యత పెట్టినారు. ఇందులో మంత్రి గారికి మన పిఎల్ కేటీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి నేను సిరిసిల్ల పట్టణంలో ఇంతకుముందు సామాజిక సేవా రంగంలో చాలా కార్యక్రమాలు చేశాను. అందులో భాగంగా తంగలపల్లిలో వృద్ధాశ్రమం కూడా రన్నింగ్ చేస్తున్నాము. రాజకీయాలకు ఇంకా ఎక్కువ సేవ చేయాలనే ఉద్దేశంతో అందరినీ కలుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రాజకీయం రావాలనే ఒక నిర్ణయానికి వచ్చి మీ అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశం నాకు అదే ఉంది కాబట్టి ఇందులోకి వచ్చాను. దీనికి నన్ను అందరూ మన్నించి వేరే విధంగా భావించకుండా పెద్దలు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా కార్యకర్తలు అనేది చురుకగా చూస్తున్నారు. ఆ చురుకగా చూస్తున్నారు అనేది పెద్దలు తక్కువ చేయాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఏ పార్టీ కానీ ఒక్కొక్క ఊరికి మన వాట్సాప్ కావచ్చు వరకలు కావచ్చు ఎంతో కష్టమైన నష్టమైన చేసి అక్కడ 30 మంది పోయి ఎన్నో పోరాటాలు చేసి ఇలా దినాలు అలాంటి కార్యకర్తలకు ఇవాళ వరకు పౌరుషం లోకల్ దగ్గర కలుగుతుంది. 5 పైసల మంది కూడా ఆలోచించలేదు. కాబట్టి దయచేసి ఇక ముందైనా మీరు దయచేసి పెద్దల దృష్టికి తీసుకుపోయి సిరిసిల్ల 5 పైసల మంది వరకు కార్యకర్తలు పల్లెలు ఉన్నాయి. అటువంటి పరిస్థితి నడుపుతున్నా కానీ కార్యకర్తలు ఇంకా పనిచేస్తున్నట్టే నా మంచితనంకో నా చెడుతనంకో అని చెప్పి ఇప్పుడే చెప్తున్నా. అంతేకాకుండా కొన్ని పొరపాటు సుధా నా వల్ల కార్యకర్తలకు ఏమైనా జరిగినా కానీ ఇక ముందు సుధా సార్ దృష్టి తీసుకుపోయి మంచి వాళ్ళను గుర్తించే వల్ల సార్ దృష్టి తీసుకుపోయి పెద్దలు మన నరసింహ కావచ్చు మన పెద్దలు కావచ్చు ప్రత్యేకంగా పదకొండు కార్యకర్తలకు వర్తించే విధానంగా సిరిసిల్ల టౌన్లో ఏర్పాటు చేయాలని చెప్పి మంత్రి గారు తీసుకోవాలి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎన్నో ఉద్యోగాల్లో పాల్గొనడం తెల్లారి పొద్దుతో పనిచేయడం. ఇప్పుడు ఈ ఎలక్షన్ మాత్రం మన రైతన్న గారిని ఈ ఒక్కసారి మన 3 ఎలక్షన్ 3 సంవత్సరాల ఎలక్షన్ కాబట్టి కలిసికట్టుగా ఉండి 15 రోజులు ఎప్పటి ఖచ్చితంగా 10 రోజులు 10 రోజులు ఎప్పటి అధిక మెజార్టీతో కార్యకర్తలందరూ మనోభావాలు లేకుండా అందరం కలిసిమెలిసి మన కొత్త పాత లేకుండా కౌన్సిలర్ కాదు కార్యకర్తలు కార్యకర్తలతో కౌన్సిలర్తో సమానమే అందరం కలిసిమెలిసి అందరం కలిసి ఆ వాటిన కార్యకర్తలు కౌన్సిలర్లు వార్డు అధ్యక్షులు అందరం కలిసి అధిక మెజార్టీతో ఒక్కటే రోజున అప్పా ఇంతమంది ఉన్నారా అనే ప్రత్యర్థికి కనిపించాలి. ఆ విధానంగా మనం కలిసి పనిచేయాలని చెప్పి ఏమన్నా ఈ వారం 10 రోజుల సుతా ఏమన్నా దాంట్లో మరి పోలైతే సగమే పరిస్థితి ఉంది. కాబట్టి పెద్ద విషయం కాదు. జనరల్ ఎలక్షన్ ఇక్కడ తేడా రావాలని చెప్పాను. జనరల్ ఎలక్షన్ ఏమో ఒక సింబల్ పైన పార్టీ ఎజెండా పైన పార్టీ దీనిపైన పడిన మాట కూడా మనం ఒకసారి తెలియజేస్తూ, ఎందుకంటే నేను ఇప్పుడే ఒక రాంగ వస్తుంటే వేమవాడలో ప్రచారం జరుగుతూ ఉన్నది. మా సోదరులు మన పార్టీ వారు కొందరు ఒక గ్రామంలో ప్రచారం చేస్తుంటే నేను దారికి వస్తుంటే వాళ్ళు నాకు కలిసి నన్ను కూడా రమ్మంటే 2-3 రైతు సోదరులు కలిసి నాకు ఖచ్చితంగా ఇస్తాం టీఆర్ఎస్ కారు గుర్తే కదా అని అన్నారు. కారు గుర్తు ఉండదు నాన్న బాబు, ఇక్కడ సింబల్ మారుతుంది. కారుకు సంబంధించిన వాళ్ళని కానీ సింబల్ మాత్రం వేరు ఉంటుంది అనేది జాగ్రత్తగా గమనించి మనం, ఎందుకంటే మనకు సమయం కేవలం 21 నాటి వరకు మనకు సింబల్ అలాంటి కాదు. కాబట్టి కేవలం 6 రోజులు మాత్రమే ప్రచారంలో మనం ఉంటాం. కాబట్టి సింబల్ మీద
దీన్ని విస్తృతంగా మన ఓటర్ల దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ 5 రోజులు ఈ 21 వరకు లగిచెట్టి శ్రీనివాస్ గారు మన అభ్యర్థి అని ఇవాళ ప్రచారం చేసి 21 నుండి సింబల్తో పాటు ఈయన మా అభ్యర్థి మన కారు పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థి ఈయన అని చెప్పుకుంటూ 6 రోజులు తిరగవలసిన అవసరం ఉన్నది. నరసింహరావు గారు, పెద్దల రామారావు గారు, ప్రవీణ్ గారు, అదేవిధంగా చక్రపాణి సోదరుడు అపార అనుభవం ఉన్న వ్యక్తులు ఇక్కడ ఇదివరకు ఎన్నికల విధానం ఏ విధంగా నడిపించు అనేది నేను కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. అదే విధానాన్ని అవలంబిస్తాం. ఇవాళ సమిష్టిగా మన నాయకుడికి ఇది ఒక బహుమానంగా అందరం కలిసికట్టుగా కృషి చేసి మన 5 డైరెక్టర్లను 5 డైరెక్టర్లను వారికి బహుమానంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 80 సీట్లు పెడతామని ఇవ్వాలి మన యువ నాయకులు. వయసులో చిన్నోడైనా ఈ 65 సంవత్సరాలలో జరగని అభివృద్ధి కేవలం 18-20 నెలల్లో జరిగిన మాట మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం. నిన్న మనం మాట్లాడుతూ ఉంటే సిరిసిల్ల పట్టణంలో ఏమి ఇచ్చిండ్రు ఏమి ఇవ్వలేదంటే నాకు తెలిసినంత మట్టుకైతే 18 నెలల్లో 20 కోట్ల రూపాయలైతే ఎప్పుడు రాలేదు. ఈ మాట కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం. అవి ఎటువైనాయి ఎటొచ్చినాయి అనేది వేరు పాట కానీ ఇటువంటి అభివృద్ధి ఎక్కడ కూడా జరగలేదు. ఇంకోటి ఆయన ఆలోచన విధానంకు అనుగుణంగా మనం అందరం కూడా నడుచుకుంటే అసలు సిరిసిల్ల రూపురేఖలే మారిపోతాయనే విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, చేసుకునే సామర్థ్యం మన దగ్గర ఉన్నదా లేదా అనేది మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము చేయించుకోగలిగితే ఏదైనా చేయగలం. సిరిసిల్లలో నీటి సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి. టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు. సిరిసిల్ల డివిజన్లో ప్రజాప్రతినిధుల తీరుపై వీఆర్ఓల ఆగ్రహం. దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన ర్యాలీ. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన. అబద్ధాల సర్కారుకు బుద్ధి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆకుల ప్రకాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే A6 న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.